సీఎం జగన్ పై జరిగిన దాడికి పశ్చిమ గోదావరి జిల్లా మంత్రి కారమూరి ధర్నా నిర్వహించారు. సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ ప్రజా ఆదరణ తట్టుకోలేకే టీడీపీ నాయకులు దాడి చేయటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమేం చేస్తామనో చెప్పాలే తప్ప కానీ వారు డయాస్ ఎక్కినప్పటి నుంచి జగన్ ని తిట్టటమే సరిపోతుందన్నారు. 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే హేయంగా తయారయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్దేనని, చంద్రబాబుకి మే 13 తారీఖున రాష్ట్ర ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో ఈ ప్రజలు 23 సీట్లు కాదు అసలు సీట్లే లేకుండా చేస్తారని మండిపడ్డారు. జగన్ పై దాడి చేసిన వారందరినీ తక్షణమే అరెస్టు చేయాలని తనకు నరేంద్ర సెంటర్లో మంత్రి కారమూరి నిరసన వ్యక్తం చేశారు. రెడ్డి గారు సిద్ధం బస్సు యాత్రలో ఎక్కడికక్కడ చేసుకుంటా వస్తున్నారు. జనం తండోపతండాలుగా ఘన స్వాగతం పలుకుతూ ఉంటే తట్టుకోలేక ఈర్ష్య దేశాలతోటి చంద్రబాబు నాయుడు ఏ సభకి వెళ్ళినా సరే మరి వాళ్ళని ఇష్టానుసారంగా మరి మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, వాళ్ళకన్నా బాగా చేస్తాం, మేము ఇంకా పెద్ద పనులు చేస్తాం అని చెప్పుకుని ప్రజల మనసు చురగొనవచ్చు. కానీ వాళ్ళ డయాస్ ఎక్కిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తిరతమే ప్రేయంగా పెట్టుకున్న ఈ చంద్రబాబు నాయుడు 45 ఏళ్ళ ఇండస్ట్రీస్ అనే దుర్మార్గుడు ఇవాళ నీచంగా హేయంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులు ఏనాడు